మహేష్ దిప్పేరా ముందు పనిలో చేరి అరగంట అవ్వలేదు అప్పుడే ఇంజన్ రిపేర్ స్థాయికి ఎదిగిపోయారా మీరు? మీ మొహాలకి ఇది చాలు. ముందు కార్ తోడడం నేర్చుకోండి. మేము కష్టపడి డబ్బులు సంపాదించి ఆనందంగా వస్తుంటే నువ్వేంటి పూజ డల్గా ఉన్నావు? పాపం ఇల్లు గుర్తొచ్చుంటుంది. ఈ ఆడపిల్లలకి ఇదే ప్రాబ్లం. పెళ్ళే వెళ్ళిపోయినా ఇంకా పుట్టింటి గురించి ఆలోచిస్తుంటారు. మాకున్న అటాచ్మెంట్స్ మగాళ్ళకి ఎందుకుంటారా? ఇల్లు వదిలొచ్చి ఇన్నాళ్ళైంది. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. ఏయ్, ఎవరెలా ఉన్నారో అని ఆలోచించడం ఎందుకు? ఎవరింటికి వాళ్ళు ఫోన్ చేసుకోండి. హలో, ఎవరు? హలో, మాట్లాడరే. ఫోన్ చేసి మాట్లాడేవేరా ఇడియట్. పూజ కోసం ఫోన్ చేస్తే పెట్టాయి, అది ఎవరితోనో లేచిపోయింది. మాట్లాడవే. కొంపతీసి నీతో కూడా లేచి వస్తాను నీకు ప్రామిస్ చేసిందా? దాన్ని నమ్ముకుంటే నువ్వు చెడిపోతావు. ఫోన్ పెట్టారా? ఆ ఫోన్ నీకా దానికే? ఈ అనుమానాలతోనే దాన్ని అవమానించారు. అది ఎక్కడికో వెళ్లి సుఖంగా బతుకుతోంది. అయితే నువ్వు కూడా ఎవరితో లేచిపో. అంత అదృష్టం నాకెక్కడిది? రామ్మ 10 నిమిషాల నుంచి మీ ఊళ్ళో లైన్ లో ఉన్నాడు. అయ్యా మహేష్, అమ్మా ఎట్టా ఉన్నావురా? ఏరా, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? మళ్ళీ ఫోన్ ఎందుకు చేశావు? నీ వల్ల ఊళ్ళో తలెత్తుకోలేక సస్తన్నా. ఈడి కొడుకు దేశాల మీద పడిపోయాడని కనపడ్డోడల్లా కారాకిల్లి నవిలి మొహం మీద ఊస్తున్నారు. వెళ్ళేవాడి ఒకడివే వెళ్ళి సావచ్చు కదా. ఆ పిల్లను కూడా లేవ తీసుకుపోయావని పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారు. కనబడితే కాల్చి చంపేస్తారు. ఇగో, వెళ్తే అటే వెళ్ళిపో. ఇంటి వైపుకొచ్చావా? ఏయ్, మళ్ళీ చెప్తున్నా, ఇంకోసారి ఇంటి గడప దొక్కినా ఊళ్ళో కనపడ్డా వాళ్ళు నరికేస్తా. ఏంటయ్యా ఇది? పోడెట్టా ఉన్నాడో ఒక్క ముక్కైనా అడగకుండా అట్లా పెట్టేశావు. మనకసలు కొడుకే పుట్టలేదనుకో. నువ్వు ఇట్లా మాట్లాడతావని తెలిస్తే 16 ఏళ్ల క్రితం మన పెళ్ళైన తొలి రాత్రే నిన్ను పక్కలోకి రానియకుండా నెట్టేసేదాన్నయ్యా. అసలు కొడుకు మీద పేవలేనోడివి ఎందుకు కన్నావయ్యా? నీతో ఇన్నాళ్ళు చేసింది సంసారం అనుకున్నాను, కానీ అది సంసారం కాదు, పచ్చి వ్యభిచారం అయ్యా, వ్యభిచారం. ఏంట్రా ఇది? మన ఇల్లు వదిలిచ్చామని దిగులు కూడా లేదు. అసలు మన బతికేమో సత్యేమో తిన్నామని ఆలోచన కూడా లేదు. ఇలాగైతే కొన్ని రోజులు మనం మర్చిపోతారేమోరా. విష్ణు, లేట్ ఎందుకు? నెక్స్ట్ కోటా నీదే. హలో హలో, ఎవరు మాట్లాడరే? ఎవరు కావాలి? మా ఆయన ఇంట్లో లేరు. ఎవర్రా? మీ నాన్న? కాదురా, పని మనిషి. నేను వచ్చాక మా ఇల్లు చాలా డెవలప్ అయిపోయిందిరా. మా నాయన తన ఆయన అంట్రా. అనిత, నీదే నెక్స్ట్ ఛాన్స్. పోన్రా. ఫోన్ చేసి తిట్టడానికి మీకు అమ్మా నాన్నైనా ఉన్నారు. మా అమ్మ నాన్న ఎక్కడున్నారో, ఎక్కడ హోటల్స్ కట్టిస్తున్నారు, రేపు నేను చచ్చిపోతే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి మీకు అడ్రస్ కూడా దొరకదు. రండ్రా పోదాం. ఏం ఊర్రా ఇది? కొత్త నీళ్లకు జలుబు చేసి తుమ్మి తుమ్మి ముక్కు ఊడొచ్చేలా ఉంది. ఏంట్రా మూలుగుతున్నావు? అరే, ఒళ్ళు కాలిపోతుంది. ఉండు, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తా. వద్దు బాబాయ్. వద్దేంట్రా? నిన్ను ఇలా జ్వరంలో వదిలేసి మేమంతా హ్యాపీగా నిద్రపోతామా? నోరు మూసుకో, నేను వెళ్ళి మాత్ర తీసుకొస్తాను. ఒరే హరీష్, లేరా, ఈ టాబ్లెట్ వేసుకో. ఇది వేసుకున్నావంటే రేపు ఉదయానికి లేచి జామ్మని జాగింగ్ బయలుదేరుతానంటావు. ఏంట్రా తాగుతున్నావు? ఇటీరా. కోక్ బాబాయ్. కోకోనట్ట చూస్తానుగా. అరే కోక్ అని చెప్తున్నానుగా. అరే ఇవరా అంటుంటే. ఏరా, గోదావరి నీళ్ళకి గుడుంబాకి తేడా తిరిగినంత ఫూల్ అనుకుంటున్నావా ఈ బాబాయ్? రారా బయటికి. అది కాదు బాబాయ్. నువ్వు రా చెప్తాను. ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆడపిల్లను ముందు పెట్టుకుని తాగుతావా? అంటే ఇంత ముందు ఎప్పుడు తాగలేదా? ఇంత ముందు పరిస్థితి వేర్రా. అప్పుడు నీ ప్రవర్తన బాగోలేదు కాబట్టి తాగేవాడి.
అయినా మన బాధలు అలవాట్లు మర్చిపోవడానికి రా ఇక్కడికి వచ్చింది. తాగి తందరాడడానికి కాదు. అమ్మ గుర్తొచ్చింది బాబాయ్. అమ్మ గుర్తొస్తే తాగుతావు, నాన్న పని మనిషితో ఉన్నా తాగుతావు, రేపు ఎగ్జామ్ లో పాస్ అయినా తాగుతావు, ఫెయిల్ అయినా తాగుతావు. చివరకు నరాల బలహీనత వస్తుందిరా. అప్పుడు చేత్తో గ్లాసులు కూడా పట్టుకోలేవు. అప్పుడు కష్టపడడం లేవు, చదవడం లేవు. నాలాగా బూతు పుస్తకాలు షాప్ పెట్టుకుని ఏడుస్తూ బతకాలి. ఛీ! పూజ లెగవే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. పూజ లెగవే. ఒంటి మీద ప్యాంట్ కూడా లేకుండా ఏంటి ఆ మొద్దు నిద్ర? లే లే పూజ. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా బాబు. పూజ లేలే. హరీష్, విష్ణు, అనిత లెగండ్రా. ఏ అనిత లెగవే. లేలే. విష్ణు లేరా లేరా. అబ్బా, ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోన్నారు, ఇక్కడ కూడా ఏంట్రా నల్లులా ప్రాణాలు తీస్తారు. మహేష్ గడు ఎక్కడా? ఎక్కడికి పోతాడు? పొద్దున్నే లేవగానే ఎవరికైనా వచ్చేది ఏంటి? హ్యాంగ్ ఓవరా? తాగుపోతాడా? హ్యాంగ్ ఓవర్ కాదురా, నేచర్ కాల్. బాత్రూమ్కి రా. పిలిస్తే మనం కూడా తోడెళ్ళే వాళ్ళం కదరా. ఛీ ఛీ, అక్కడికి కూడానా? సరిపదా. సర్లే నడు. ఏ పూజ లేవే. నాకు ఒంట్లో బాగాలేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. ఏమైంది? పూజకు నాకు మధ్య పెద్ద తప్పు జరిగిపోయింది. పెద్దవాళ్ళు మమ్మల్ని బెదిరించి, హెచ్చరించి, మాకే తెలియని కోరికలు గుర్తు చేశారు, రెచ్చగొట్టారు. వాళ్ళ అనుమానాలు మాకు శాపాలై నిజంగానే తప్పు చేశాం. ఆ క్షణం నుండి మీ ఒకరినొకరు చూసుకోవాలంటే భయం, బాధ, సిగ్గు, ఏదో తెలియని పశ్చాత్తాపం. పెద్దవాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే వయసును మనసు రెచ్చగొట్టి మర్చిపోలేని పొరపాటు మాతో చేయించింది. ఆ భయమే మాకు చివరి వరకు మిగిలింది. నీకు అసలు బుద్ధి ఉందా? ఒళ్ళు కొవ్వెక్కి ఇంత నీచానికి దిగజారుతావా? పోనీ సేఫ్ గానే ఉన్నావా? కండోమైనా యూజ్ చేశారా? అంత నిగ్రహం లేకుండా పోయిందా? వాడికి మగాడే ఏ తప్పు చేసినా ఎవరికి దొరకడు. కానీ తప్పు చేసిన ఆడదాని బతికి ఏమవుతుందో నీకు తెలీదా? రేపు నీ కడుపు వస్తే అందరూ నేను చూసి నవ్వి చీకొడతారే. మీ నాన్నలో మార్పు రావాలని ఇల్లు వస్తే చివరికి నువ్వే మారిపోయావే. అసలు ఈ సంగతి తెలిస్తే మీ నాన్న నిన్ను క్షమిస్తాడా? బతనిస్తాడా? ఒసే, డాక్టర్ కావాలని లక్ష్యమే కాదే, జీవితానికి నిజాయితీ ఉండాలి, మనసు మీద కంట్రోల్ ఉండాలి. ఎక్కడే వాడు? రా. మహేష్, ఏంటలా ఉన్నావు? ఏంట్రా, మాకు కూడా చెప్పకూడని రహస్యాలు నీ దగ్గర? ఏం జరిగిందో చెప్పరా నాయనా. నేను చాలా తొందరపడ్డాను బాబాయ్, మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నేను రాను. ఏ చేసిన పని చాలక అందరం రావడానికి సిగ్గుపడుతున్నావా? ఈ బుద్ధి తప్పు చేసినప్పుడు ఏమైందే? ఉండు, వాడు పని చెప్తాను. బాబాయ్, వీడేం చేశాడో తెలుసా? మాకేం తెలుసు, గంట సేపటి నుండి మేము అడుగుతున్నాం. ఏంట్రా, చేసిన తప్పు చెప్పుకోవడానికి భయం ఎందుకు? చెప్పు. ఏ అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పొచ్చు కదా. అది బాబాయ్, వీడు పూజ కలిసి
ఎవరో పూజ లాక్కెళ్తున్నారా? ఏయ్, ఆగరా, రా. ఎంత గింజుకున్నా మా నుంచి తప్పించుకోలేవు. ఇంత అందాన్ని ఆ కుర్రవదులతో వేస్ట్ చేసుకుంటున్నావా? నిన్ను కువైట్లో 5 లక్షలకు అమ్మేస్తా. అక్కడికి వెళ్ళి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసుకో. చంపేస్తా. జరిగిందిరా. మిమ్మల్ని అందరూ వదిలిపెట్టి వెళ్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందిరా. నాకు మళ్ళీ జన్మ అంటుంటే మీలాంటి ఫ్రెండ్స్ మధ్య పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారా? బాబాయ్ హరీష్